నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి తిరుమల కల్తీ నెయ్యి అంశం పైన ఏకసభ్య కమిషన్ ఎటువంటి రిపోర్ట్ ప్రభుత్వానికి సమర్పించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ అయినటువంటి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించడం, మరి ఇప్పుడు ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చింది. ఆ రిపోర్ట్లో ఏముందంటారు సార్? తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ఈ కల్తీ నెయ్యి విషయంలో మనం చూస్తూ ఉన్నాం. కల్తీ చేసిన వాడే రోడ్డు మీదకి వచ్చి నువ్వే కల్తీ చేసావు అని బుకాయించే రోజుల్ని మనం చూసాం. బయటపెట్టిన చంద్రబాబు నాయుడినే విలన్లాగా చూపించాలని జగన్మోహన్ రెడ్డి అండ్ కంపెనీ ఎంత ప్రయత్నం చేశారో మనం చూసాం. కల్తీ చెయ్యటంలో ఏమీ ఇది లేదు, అంటే కల్తీ చేయటం నేరం కాదు, కల్తీ జరిగింది అని చెప్పటం నేరం అనే విధంగా ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎంత ప్రచారం చేశారు. హిందువుల మనోభావాల్ని దెబ్బతీశాడు చంద్రబాబు నాయుడు అని మొదలుపెట్టారు. అంటే ఏంటి, తిరుపతి లడ్డూలో కల్తీ జరిగింది, నెయ్యిలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పటం హిందువుల మనోభావాల్ని దెబ్బతీయటంట. మరి నువ్వు కలపటం కరెక్టేనా? నువ్వు కలిపితే హిందువుల మనోభావాలు దెబ్బతినవా, గాయపడవా? జగన్మోహన్ రెడ్డి ఏమో లడ్డు కల్తీ దాన్ని అసలు జరగలేదని చెప్పాడు మొదట్లో. మరి తర్వాత సిబిఐ సిట్ రిపోర్ట్లో కల్తీ జరిగింది అని వచ్చింది కదా. కల్తీ జరిగింది అని ఎప్పుడైతే వచ్చిందో యానిమల్ ఫ్యాట్ లేదు కదా, యానిమల్ ఫ్యాట్ లేదు అని రిపోర్టు చెప్పింది కదా. మరి చంద్రబాబు నాయుడు చెప్పింది తప్పు కదా అంటాడు. నువ్వు మరి బాత్రూమ్ క్లీనింగ్ కెమికల్స్ లప్సాల్ లాంటివి కలపచ్చా? అంటే ఎక్కడ ఏం మాట్లాడతారో వీళ్ళు అటువంటి దారుణమైన కామెంట్లు చేసి మొత్తం హిందూ మతం మీద, హిందూ సమాజం మీద చాలా భయంకరమైన దాడి చేశారు. దాడి చేసి చేయటమే కాకుండా జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కానీ బొట్టు పెట్టుకొని దేవాలయాలకు వెళ్ళటం మొదలుపెట్టాడు. మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని. 4వ తరం క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి. మరి వాళ్ళ తాత ముత్తాతలే కన్వర్ట్ అయ్యారు. వాళ్ళ ఇళ్లల్లో శుభకార్యం జరిగినా అశుభకార్యం జరిగినా మొత్తం అన్నీ క్రిస్టియన్ పద్ధతిలోనే చేస్తారు. మరి ఇతను టెంపుల్స్కి ఎందుకు వెళ్తున్నాడు? టెంపుల్స్కి వెళ్ళటం, అక్కడ అర్చకుల చేత నువ్వు ప్రైమ్ మినిస్టర్ కావాలి అని సంకల్పం చెప్పించుకోవటం, నువ్వు లేకపోతే నువ్వు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పం చెప్పించుకోవటం. ఏంటి గోలంతా? ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని మాయ చేస్తావు? అంటే హిందువులందరూ మళ్ళీ నీ వల్ల పడాలా? జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొత్తం ఎన్ని కన్వర్షన్స్ జరిగి, ఎన్ని వేల మందిని కన్వర్ట్ చేసుకున్నాడు క్రిస్టియానిటీలోకి. మొత్తం గ్రామాల్లో ఉండే మాలమాదిగల్ని టార్గెట్ చేసుకొని ఎంత భయంకరమైన కన్వర్షన్స్ చేశాడు. గుంటూరులో టెంపుల్ పుష్కరిణిలో కృష్ణానదిలో బాప్తిసం ఇచ్చి వీళ్ళందరినీ కన్వర్ట్ చేసుకున్నాడు. అటువంటి దారుణాలు జరిగినాయి అని విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి 3-4 రిపోర్ట్లు ఇచ్చారు. అంటే ఆ స్థాయిలో క్రైస్తవానికి అనుకూలంగా హిందువులందరినీ కన్వర్షన్ చేయించిన జగన్మోహన్ రెడ్డి ఈ రోజున వచ్చి ఈ కల్తీ నెయ్యి విషయం బయటపడంగానే టెంపుల్స్కి వెళ్ళటం, దండం పెట్టడం, నీ కొబ్బరికాయ కొట్టడం, అవన్నీ వీడియోలు తీసి రిలీజ్ చేయటం, హిందూ మతాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడే ఒకే ఒక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని పోస్టర్లు వేయించుకొని అతికించుకోవడం. ఏంటి పనులన్నీ? నువ్వే చెప్పావు, నీ అంతటా నువ్వే చెప్పావు. నేను 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటానని చెప్పావు. దానికి కట్టుబడి ఉండు. నీకేమి నీతి నిజాయితీ లేవా మతం విషయంలో? వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళటానికి నువ్వు అన్యమతస్తుడివా? నువ్వు డిక్లరేషన్ ఇవ్వు అంటే ఇచ్చావా? నువ్వు డిక్లరేషన్లో ఏముంటుంది? నేను మతం మారిపోయాను అని ఉండదు కదా. నేను వేరే మతానికి చెందినవాడిని, కానీ నాకు వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉన్నది, అందుకని నేను దర్శనానికి వచ్చాను అని చెప్పడానికి ఏమైంది? నీ మతానికి, నీ క్రైస్తవ మతానికి ఏం భంగం కలగలేదే. నువ్వు క్రైస్తవ మతం నుంచి మళ్ళీ హిందువుగా కన్వర్ట్ అయినట్టు నాటకాలు ఆడతావు, కానీ నీకు చిత్తశుద్ధి ఎక్కడుంది?
నీకు చిత్తశుద్ధి లేదు. ఉంటే తిరుమల వెళ్ళేటప్పుడు నువ్వు వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళేటప్పుడు డిక్లరేషన్ మీద సంతకం పెట్టేవాడివి, నీ సతీమణి, నీ అర్ధాంగిని, నీ భార్యని తీసుకొని వచ్చేవాడివి. అవన్నీ చెయ్యవు. ఇక్కడేమో కల్తీ నెయ్యి మీదేమో ఎదురుదాడి చేస్తావు. ఇప్పుడు ఏమైంది? దినేష్ కుమార్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఏమిచ్చింది? మొత్తం సిట్ ఏదైతే చెప్పిందో దానికి ఫర్దర్గా కూడా ఈ పర్చేజ్ కమిటీ ఎట్లా చేసింది, పర్చేజ్ కమిటీ దారుణాలకి ఎట్లా ఓడికట్టింది అనేది దినేష్ కుమార్ కమిటీ చెప్పింది, చాలా స్పష్టంగా చెప్పింది. దినేష్ కుమార్ కమిటీలో ప్రధానమైన విషయం ఏంటంటే, ఆ రోజు పర్చేజ్ కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆ రోజు పర్చేజ్ కమిటీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ ఒక అతను ఉంటాడు, బాలాజీ అనే అతను, ఇంకొక అతను రాములు అనే, వీళ్ళ నలుగురే కూర్చొని మొత్తం చేశారు అని వచ్చింది. అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పర్చేజ్ కమిటీలో కూర్చొని, అంటే ఫుల్ పర్చేజ్ కమిటీ లేకుండా వీళ్ళే ఎందుకు యాక్సెప్ట్ చేశారు అంటే, ఖచ్చితంగా ఈ కల్తీ జరిగింది వీళ్ళు తీసుకునే లంచాల కోసం అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. పర్చేజ్ కమిటీలో అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన్ కరుణాకర్ రెడ్డి లేకుండా ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చారు వాళ్ళు. పర్చేజ్ కమిటీలో వాస్తవంగా లేరు, ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చి వాళ్ళు ఓకే చేశారు టెండర్ ప్రాసెస్. కమిటీలో అసలు ఎవరిని ప్రత్యేక ఆహ్వానితులుగా పిలుస్తారు సార్? అంటే నిపుణులను, అంటే వీళ్ళే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చంద్రగిరి ఎమ్మెల్యే అప్పట్లో, భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతి ఎమ్మెల్యే, వీళ్ళు ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉంటారు, వీళ్ళు ఆ బోర్డులో ఉంటారనమాట. అంటే వాళ్ళు లోకల్ ఎమ్మెల్యేస్ కాబట్టి వాళ్ళు ఆహ్వానితులుగా ఉంటారు. వాళ్ళు వచ్చి పర్చేజ్ కమిటీలో మేము స్పెషల్ ఇన్వైటేషన్ అని చెప్పి కూర్చున్నారు. అది జరిగింది. ఈ మొత్తం దినేష్ కుమార్ కమిటీ ఏకసభ్య కమిషను ఏంటి అంటే, వీళ్ళు సిట్, సిబిఐ సిట్టు దర్యాప్తుని ప్రశ్నించటం కాదు, ఆ దర్యాప్తు మీద ఇదేదో సూపర్ కమిటీ కాదు. ఇది ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ని బయటపెట్టడానికి వేసిన కమిటీ. ఈ అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ ఎలా జరిగింది అనేది దినేష్ కుమార్ చాలా స్పష్టంగా తన రిపోర్ట్లో పేర్కొన్నాడు. ఆ రిపోర్ట్లో ఏమున్నది అంటే, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇందాక నేను చెప్పిన బాలాజీ, వీళ్ళందరూ కలిసి, రాములు అనే అతను, వీళ్ళందరూ కలిసి పర్చేజ్ కమిటీలో కూర్చొని పర్చేజ్ కమిటీ టెండర్ నిబంధనలన్నీ మార్చి వీటిని ఇంప్లిమెంట్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలని అడ్డుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే, అప్పటి టీటీడీ ఈఓ అశోక్ సింఘాల్ మీద ఉంటుంది. ఈ పర్చేజ్ కమిటీ చెప్పినా కానీ అప్పటి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ అడ్డుకోవాలి. అనిల్ కుమార్ సింఘాల్ వీటిని అడ్డుకోకుండా వీటిని ఆమోదించాడు. అప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ అనిల్ కుమార్ సింఘాల్ని బెదిరించారా, భయపెట్టారా, బ్లాక్మెయిల్ చేశారా, ఏం చేశారు అనేది ఇప్పుడు సింఘాల్ వచ్చి బయటికి చెప్పాలి. ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించిన టర్మ్స్ కండిషన్స్ మార్చారు కదా, ఈ నియమ నిబంధనలని ఆమోదించిన తర్వాత అనిల్ కుమార్ సింఘాల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఈ పర్పస్ కోసమే వాడుకున్నారు. ఈ పర్పస్ అయిపోయిన తర్వాత అతన్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేశారు. అంటే ఎంత కుట్రపూరితంగా, పై స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ఇవన్నీ జరగకపోతే, అంటే విచారణలో తేలలేదు, సిబిఐ రిపోర్ట్లో చెప్పలేదు, దినేష్ కుమార్ రిపోర్టులో చెప్పలేదు, కానీ ఇవన్నీ ఎట్లా జరిగినాయి? ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న అధికారులు వాళ్ళ ప్రమేయం లేకుండా ఇవన్నీ జరుగుతాయా? కామన్ క్వశ్చన్. ఒక పౌరుడిగా నేను వేస్తున్న ప్రశ్న ఇది. ముఖ్యమంత్రికి తెలియకుండా, ముఖ్యమంత్రి కార్యాలయం బలవంతం చేయకుండా, ముఖ్యమంత్రి కార్యాలయం, ముఖ్యమంత్రి ఒత్తిడి తేకుండా అనిల్ కుమార్ సింఘాల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉండి ఈ పర్చేజ్ కమిటీ
సిఫార్సుల్ని అంటే మారుస్తూ చేసిన నిబంధనల్ని యాక్సెప్ట్ చేసి ఉంటాడా? సింపుల్ క్వశ్చన్. ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత అప్పుడు ట్రాన్స్ఫర్ ఎందుకు చేశారు? అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి ఎవరిని పెట్టావు? ధర్మారెడ్డిని తీసుకొచ్చి పెట్టుకున్నావు. ధర్మారెడ్డి ఎవరు? క్యాడర్ పోస్ట్. అది క్యాడర్ పోస్ట్ అంటే ఐఏఎస్ ఆఫీసరే ఉండాల్సిన పోస్ట్. ఆ పోస్ట్ నువ్వేం చేసావు? డిఫెన్స్ అకౌంట్స్లో పనిచేసే నీ మనిషి అయిన ధర్మారెడ్డిని తెచ్చి పెట్టుకున్నావు. నిబంధనలు సడలించిన నిబంధనలని ఎగ్జిక్యూట్ చేయించావు. అతన్ని తీసేసావు, కొత్తవాడిని తెచ్చిపెట్టుకున్నావు. ఇతన్ని అడిగితే నాకు తెలియదండి ఈవో చేశాడండి అని ఇతను అంటాడు. నాకు తెలియదండి ఈవో చేయటం వల్లే నేను ఇవన్నీ యాక్సెప్ట్ చేశాను అంటాడు. పాత ఈవో అండి వెళ్ళిపోయాడండి, ఆయన లేడండి. అంటే మీకు వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో ఎట జరిగిందో గుర్తు తెచ్చుకోండి. పరిటాల రవి మర్డర్ కేసులో ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. అంటే నేరం మొత్తం జరిపిస్తారు, ఆ నేరానికి సంబంధించిన ఆధారాలు చెరిపేస్తారు, వాళ్ళు అనుకున్న కుంభకోణం అమలు చేస్తారు. ఇది మోడస్ ఆపరండి, భయంకరమైన మోడస్ ఆపరండి. చట్టానికి దొరకకుండా, సిబిఐకి కూడా దొరకకుండా వీళ్ళు చేస్తున్న నేరాలు ఇవి. ఇక్కడి నుంచి సిబిఐ రిపోర్ట్లో లేదని కానీ దినేష్ కుమార్ రిపోర్ట్లో ఉన్నది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పేర్లతోటి సహా ఉన్నది. మాకేం తెలియదు అని చెప్పొచ్చు నువ్వు. కానీ దేవదేవుడు విధించే శిక్ష నుంచి మాత్రం మీరెవరూ తప్పించుకోలేరు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. నమస్కారం.